ఏంటని అడిగితే చదవండి ఒక మాట. కీర్తనల గ్రంథంలో చదవబడినటువంటి లేఖన భాగం 59వ సంకీర్తన ద్వారా ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడినటువంటి స్తోత్రం. 59వ సంకీర్తన చివరి వచనం, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేడిగా మాట్లాడు, బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా దగ్గర ఒక అనౌన్స్మెంట్ ఉంది. దుంపకడప నాగరత్నం గారి యొక్క చిన్న మనవరాలు ఆరోగ్యం బాగాలేదు, వారిని హాస్పిటల్లో పెట్టారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించును గాక. వారి గురించి ప్రార్థించాలని ప్రభు పేరట దైవజనులుగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధానములో చేరి పలుకుతున్న మాట ఏంటంటే, నా దేవుడు నాకు ఎలా ఉన్నాడు అని అడిగితే ఎత్తైన కోటగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది వరకు పూర్వకాలంలో మీరు ఆలోచన చేస్తే రాజులు కొన్ని కోటలను నిర్మించుకునేవారు. ఆమె కోటలు ఎందుకు నిర్మించుకునేవారు? శత్రు సైన్యము లోపలికి రాకుండా, ఎటువంటి కూడా దొంగతనాలు జరగకుండా, ఎటువంటి కూడా ఆపద రాకుండా ఆ ఎత్తైనటువంటి కోటలో వీరు సురక్షితంగా బ్రతికేటువంటి వారు. మీరు ఇంకా ఆలోచన చేస్తే ప్రతి గ్రామానికి అనేకమైనటువంటి కొన్ని కట్టడాలు ఉంటాయి, కొన్ని పొలిమేరలు ఉంటాయి. ఆ పొలిమేర దాటితే గనక ఈ ప్రాంతం నుంచి, ఈ ఊరు నుంచి మనం భీమవరం పట్టణానికి వెళ్ళిపోయాం అన్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఈ గ్రామం నుంచి ఇదిగో పలానటువంటి వేరే ప్రాంతానికి, ఆకివీడి ప్రాంతానికి వెళ్ళాం అనేటువంటి కొన్ని కట్టడాలు మనకు ఉండేవి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, ఆ కాలంలో నా దేవుడు నా జీవితంలో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు తన జీవితం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పిన, ఎవరైనా మిమ్మల్ని దేవుడి గురించి అడిగినప్పుడు, ఎరా యేసు ప్రభుని నమ్ముకున్నావంటగా, అమ్మాయి నీకు యేసు ప్రభు అంటే ఇష్టం అంటే కదా, చర్చికి వెళ్తావంటే కదా, ప్రార్థన చేస్తావంటే కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావంటే కదా, ఉపవాసం ఉంటావంటే కదా, ఇదిగో మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటగా, అయితే మా గురించి కూడా ప్రార్థన చేయమ్మా అని అన్న సంఘటనలో మన జీవితంలో ఎప్పుడు జరగలేదా? చాలామంది చెప్పుంటారు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి సార్, మీ దేవుడు గొప్పడు అంటే కదా సార్. చెప్పలేదు? ఇప్పుడు మాట్లాడండి అమ్మా, చెప్పలేదా? ఎన్నో మార్లు చెప్పారు. ఎందుకు? మన దేవుడు అందరికీ ప్రభువు. ఆయన ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో దేవుడు కాదు. ఆయన సమస్తమును సృజించాడు. సమస్తానికి ఆధారమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు దావీదు అన్నాడు, ఆయన నా జీవితంలో ఒక ఎత్తైన కోట. దాని అర్థం ఏంటంటే, ఏ శత్రుముఖులు వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ సమస్య ఎదురైనా నన్ను తప్పించగల సమర్థుడు, నన్ను కాపాడగలిగిన దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దావీదే ఎత్తైన కోట అయితే, ఇందాక అయ్యగారు స్తెఫను గురించి జ్ఞాపం చేశారు. ఈ స్తెఫను గురించి జ్ఞాపం చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, స్తెఫను ఆకాశము వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు ఎవరి వైపు చూడాలని అడిగితే ఆయన వైపే చేతులు ఎత్తి చూడాలి. దేవునికి స్తోత్రం. 121వ సంకీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టున అంటే అర్థం ఏంటి? కొండల వైపు కాదు, ఆకాశము వైపు నా కన్నులు ఎత్తుతున్నాను. ఆమేన్. చూస్తారా? మాట చూస్తారు. దాంట్లో ఎంత అద్భుతమైన మాట ఉందో. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 54వ వచ్చిన మాట చదవండి. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కోరికిరి. చెప్పాలి. ఎవరిని చూశారంటే వీళ్ళు? అయిలారా, ఎవరిని చూశారంట? స్తెఫను చూశారు. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ నిలబడి దేవుని మాటలు అందిస్తున్నటువంటి ఈ సేవకుడు ఏదైనా ఒక మాట దేవుని యొక్క వాక్యం చేత గద్దించారనుకోండి, మొత్తం మనమందరూ ఎవరి వైపు చూస్తాం? ఎవరి వైపు చూస్తాం? పాస్టర్ గారు ఇంకా చూస్తాం. ఏంటి నా గురించి అన్నీ తెలిసిపోయినాయా? పాస్టర్ గారు ఎలా చెప్పేస్తున్నారండి? ఎవరో చెప్పారు నా గురించి. ఎవరో కాదు, సంఘ పెద్దలు చెప్పుంటారు. చెప్పండి.
స్టెఫను యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనం. ఇదిగో మనం ఎవరినైతే విసర్జించామో, ఎవరినైతే సిలువ వేసామో, ఓ యూదులారా, ఓ అన్నలారా, ఓ నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ బంధువులారా, నా తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, ఇదిగో ఆయనే నిజ దేవుడు, ఆయన తప్ప మరే దేవుడు లేడు, ఆయననే సిలువ వేశావు అని నోరారా పలికి దేవుడి మాటలు ప్రకటిస్తుంటే వీరందరూ కూడా ఆయన మీద కోపపడి రాళ్ళు రువ్వి చంపడానికి పండ్లు కొరుకుతున్నారంట స్టెఫను మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అసలు ఇంతకీ స్టెఫను ఎవరో తెలుసండి? అమ్మా స్టెఫను ఎవరో తెలుసా? ఈ స్టెఫను అక్కడ ఉండేటువంటి యెరూషలేములో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో 7 యవనస్తులను ఎన్నుకున్నారు. ఆ 7 యవనస్తుల్లో ప్రప్రథమైనటువంటి వాడు స్టెఫను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాట చూడండి, మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచన మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచన మాట. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారికి ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యందుమని చెప్పిరి. 5 ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన స్టెఫను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, సంఘము పరిశుద్ధాత్మతోనూ దేవుని యొక్క వాక్యంతోనూ నిండుకొనిన వారిని ఎన్నుకోవాలి. ఆమేన్, ఆమేన్. కల్లబుల్లు మాటలు, కబుర్లు, జోకులు వేసేటువంటి వారు మనకు వద్దు. వాక్యం చెప్పేవారు మనకు దొరికారనుకో, ఆకాశం వైపు ఉన్నటువంటి మన దేవుని వైపు మనం ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడిట స్టెఫను చూచినట్టుగా ఈరోజు మనం చూడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు ఎందుకండి మనకి? ఆమేన్. నీ కొడుకు పాడైపోతున్నాడు, నీ కూతురు పాడైపోతుంది, సరైనటువంటి రీతిలో పెంచలేదు, వారికి సరైనటువంటి అవగాహన ఇవ్వలేదు, ఏది మరితే అది చెప్పుతూ అమ్మా పర్వాలేదులే, ఆడుకో పర్వాలేదులే, దొంగతనాలు చేయి పర్వాలేదులే, మందు తాగు పర్వాలేదులే, జులాయికి తిరుగు పర్వాలేదులే, ఎలా బ్రతికినా పర్లేదు అని చెప్పి ఊరుకోబెట్టావనుకో, రేపొద్దున నీకు చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ సంఘం ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మతోనూ వాక్యముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఎన్నుకోండి, మీకే చాయిస్. ఆమేన్. దావీదు అంటున్నాడు, ఆయన నాకు ఎత్తైన కోట అన్నట్టుగా మనుషులందరూ కూడా ఈ స్టెఫను మీద పడి పడ్లు కొరికి చంపడానికి చూస్తూ ఉంటుంటే స్టెఫను మాత్రం యేసు ప్రభుల వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లోకమంతా నేను ఏలెత్తి చూపినా మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? అమ్మా వినబడుతుంది ఇక్కడ? లోకమంతా మనం వేలెత్తి చూపినా మనం ఎవరి వైపు చూడాలి? గట్టిగా చెప్పాలి. ఎవరి వైపు? దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుంది? ఆమేన్. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ ఉండేటువంటి ఆ అబ్రాము గారితో ఉండేటువంటి ఒక పని మనిషి ఉంది. ఆమె పేరు ఆగరు. ఈ ఆగరు ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించి ఇదిగో యజమానురాల్ని నీచురాలుగా చూసిందో, యజమానుడైనటువంటి అబ్రాము తనతో వెంటనే ఆ యజమానురాలు చెప్పిన మాట ఆమె వెంటనే గెంటి వేసింది. వెళ్ళిపోతుంది, అరణ్యములో నడుస్తూ ఉంది, అరణ్యములో వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతున్న సందర్భాల్లో దేవుని దూత ఇదిగో ఆగర్ని పరిశోధించి ఆగరుతో మాట్లాడుతూ అరణ్యములో దేవుని దూత ప్రత్యక్షమే చెప్తున్న మాట ఏంటంటే, ఆగరు నీకేమొచ్చింది, ఎక్కడికి వెళుతున్నావు అని 2 ప్రశ్నలు అడిగాడు దూత. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏది యజమానురాలు ఒక మాట అంటే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఇంట్లో అమ్మన్నను ఒక మాట అంటారండి, వినండి. అమ్మన్నను ఒక మాట అంటారు, అలాగని అమ్మ మీద కోపంతో నాన్న మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? మాట్లాడాలి. వెళ్ళిపోతావా? వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అమ్మా నేను చేతులు ఎత్తుతున్నాను, నేను కనబడుతున్నారా? 2 చేతులు ఎత్తుతున్నాను. మరి మిగతా వాళ్ళు ఎత్తరే? 2 చేతులు ఎత్తి చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా అన్నారుగా. సేవకుడు చేతులు ఎత్తాలి, చూసిన వారు కూడా చేతులు ఎత్తాలి. ఆమేన్.
గమనించండి, ఎప్పుడైతే హాగరు అరణ్య మార్గం కూడా వెళ్ళిపోతుందో, ఎడారిలో వెళ్ళిపోతుందో, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడలేదు. అయ్యో నా బ్రతికింతే, నా స్థితి ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం ఇంతే అని అనుకుని ఎన్నో మార్లు ఏడుస్తూ అలాగే దుఃఖముఖరాలుగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుని దూత ఆమెను చూచాడు, దగ్గరికి వచ్చాడు. అమ్మాయి ఏమైంది, నేనున్నాను కదా, భయపడకు అని చెప్పలా. అడిగిన మాట ఏంటంటే, హాగరు నీకేమొచ్చింది? మొదటి ప్రశ్న. 2, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఈ 2 ప్రశ్నలు అడిగేసరికి మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు, ఏమొచ్చిందని అడిగితే, ఇదిగో నా యజమానురాలు నన్ను గెంటేసిందయ్యా, ఇదిగో అందుకే వెళ్ళిపోతున్నానండి, ఇదిగో అరణ్య మార్గం నుండి వెళ్ళిపోతున్నానండి. నేను అన్నాను ఇంకో మాట, దోత ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. కానీ గమనించదగిన మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళిపోతుందో సమాధానాన్ని తెలియపరిచిన దూత ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీ యజమానురాలు ఇంటికి వెళ్ళి ఆమె ఇంట ఆమె దగ్గర అణిగి మణిగి ఉండు. దేవునికి స్తోత్రం. సంఘంలో మనం కూడా అణిగి మణిగి ఉండాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇంటిలో భర్త ఏదైనా భార్యను ఒక మాట అన్నాడు, అమ్మాయి ఏంటి నువ్వు నోరులో ఇస్తున్నావేంటి, సరిగ్గా మాట్లాడు, సరిగ్గా ఉండు అని అన్నారనుకో, ఆ భర్త మాటకు భార్య ఏ రీతిగా అయితే లోబడుతుందో, వధువు సంగముగా ఉన్న మనం వరుడైనటువంటి యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి. హల్లెలూయా. ఆ లోబడేటువంటి తత్వం లేనప్పుడు ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం, ఎంత ఉపవాసం అంటే ఏం ఉపయోగం? దేవునికి స్తోత్రం. గమనించండి, స్టెఫను అక్కడే నిలబడి యేసుని గురించి ప్రకటిస్తున్నాడు, యేసుని గురించి తెలియజేస్తున్నాడు, యేసుని గురించి మాట్లాడుతూ ఉంటుండగా వాళ్ళందరూ కూడా మండిపడి అతని మీద పళ్ళు నూరుతున్నారంట, కోప్పడుతున్నారంట. ఒరే ఈ నెలగైనా చంపేయాలి అన్నప్పుడు అందరు మనుషులు స్టెఫను చూస్తున్నారు, కానీ స్టెఫను ఆకాశం వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, ప్రజలు నిన్ను ఏలెత్తి చూపిస్తున్నప్పుడు, ప్రజలు నిన్ను ఒకవేళ హేళన చేస్తున్నప్పుడు, ఒకవేళ మోక్ చేస్తున్నప్పుడు, నిన్ను అవమానపాలు చేస్తున్నప్పుడు నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మనకు పాట ఉంది కదా, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పినా నేను దారి కానక తిరుగుచున్నాను, దారి తప్పినా నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసుగా పాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ కోపడుతున్నారు, వాళ్ళందరూ తిట్టడానికి చూస్తున్నారు, వాళ్ళందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ కోపంతో ఊగిపోతున్నారు. కానీ స్టెఫను ధైర్యముగా ఆయన ఎంతగానో దేవుని మీద ఆధారపడిన వాడిగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున మనం ఎవరి వైపు చూడాలంటే ఆకాశమందున్న ఆసీనుడైనటువంటి దేవుని వైపు చూడాలి. ఆమేన్. మనుషులు అనుకునేవ్వండి, తిట్టుకుంటారా తిట్టుకునేవ్వండి, కోప్పడతారా కోప్పడనివ్వండి, మాట్లాడతారా అన్నవ్వండి, అడిగే వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మన దేవుడు మన ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లో ప్రభు ఎన్ని ఉపకారాలు చేసినా దేవుని మీద భక్తి ఉండదండి. నన్ను మన్నించాలి ఈ మాట. యేసు ప్రభువైనటువంటి ఆయన నిన్ను ప్రేమించి, నిన్ను కరుణించి, నీ మీద దయ తలచి ఆకాశమును విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చిన ఆ యేసు తను తగ్గించుకొని తన ప్రాణమును మన కొరకు క్రయధనముగా అర్పించేసినటువంటి యేసు ప్రభుని చిన్న చూపు చూస్తారు చాలామంది. దేవునికి స్తోత్రం. ఉపకారం చేసిన వారికి అపకారం మాట్లాడాలి పెద్దలాగా. ఉపకారం చేసిన వారికి అపకారం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఉపకారానికి ప్రత్యుపకారం మన జీవితాలలో అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రభువే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నడూ ఎవరిని తక్కువ చేసి చూడద్దు.
ఎందుకంటే అందరూ ఆయన స్వరూపంలో ఉన్నారు. ఆమేన్. మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి గమనించండి, స్టెఫను ఆకాశము వైపు తేరు చూచాడు. మరి చూడగానే ఏం జరిగింది? ఆకాశము తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఈ ఆకాశము తెరవబడి ఆ ఆకాశంలో ఏం చూస్తున్నాడంటే, ఇదిగో మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుండుట నేను చూస్తున్నాను అని స్పష్టంగా దర్శనాన్ని పొందుకొని ఆ స్టెఫను అక్కడ నిలబడిన వారందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, మనుషులు నీ మీద అరిచేటువంటి అరుపులు నీకు కనబడచ్చు, నిన్ను కొడుతున్నటువంటి గాయాలు నీకు కనబడచ్చు, అన్న మాటలు నీకు వినబడచ్చు. ఎన్ని వినబడుతున్నా ఆకాశం వైపు చూసినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో, ఆయన ఎంతగా వేచి చూస్తున్నాడో, నిన్ను ప్రేమించి నిన్ను కరుణించి నీకు విడుదలనిచ్చి నీ జీవితంలో అనేకమైనటువంటి శుభ ప్రయాణాలు అనుగ్రహించి ముందుకి నడిపించదగిన సమర్థుడైనటువంటి యేసుని మనం చూచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు పద్దనారాములో మామగారైనటువంటి లాబాని గారు ఏంటంటే ఆయన గొర్రెలను మేపుకుంటూ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. అమ్మ వినాలి. ఎప్పుడైతే గొర్రెలు మేపుతూ ఉన్నాడు, చక్కగా పెళ్ళయింది, దేవుడు 4 భార్యలను ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, అంతా బాగానే ఉంది, గొర్రెలు మేకలు ఆస్తి అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఏ దేవుడైతే అతనితో మాట్లాడాడో ఆ దేవుడు చూపించినటువంటి ఇదిగో బేతేల్ అని ఎక్కడైతే పేరు పెట్టాడో, ఏ రాయి అయితే తీసి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని ఏ దేవుడికైతే చెప్పాడో ఆ దేవుడు మరలా దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి, రానాన్న నేను నిన్ను పోషిస్తాను అని చెప్పగానే ఆయన అందరిని తీసుకొని ఆస్తంతా తీసుకొని ప్రయాణమే వెళుతూ ఉన్నాడు యాకోబు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే వెళుతూ ఉన్నాడో అప్పటికే అన్నను మోసగించి తండ్రిని మోసగించి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి మోసం చేసి దీవెనలు పొందుకున్నటువంటి యాకోబుని చంపడానికి అన్నగారైనటువంటి యాషావు 400 మందితో గుర్రాలు వేసుకొని సైనికులు వేసుకొని వచ్చేస్తా ఉన్నాడు. ఎవరు వినట్ల వాక్యాన్ని? ఎవరు? యాషావు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కమలాకర్ కమియర్ చెల్లి ఇటు రమ్మా, ముందుకు రండి, రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. వినండి 400 మంది సైనికులతో వచ్చేస్తానంటే యాషావు ఎవరిని చంపడానికి? సొంత రక్తమైనటువంటి తమ్ముడైనటువంటి యాకోబుని చంపడానికి వస్తున్నాడు. గమనించండి, ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో ఈ యాకోబు చేసిన ప్లాన్ ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థించుకొని 4 భార్యలను 4 గుంపులుగా చేసి కుమారులను ఆస్తిని అన్నిట్లు కూడా పనిచేసి ముందుకు పంపిస్తున్నాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఈ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అయ్యో నన్ను చూచేవారు లేరు, నన్ను బ్రతికించేవారు లేరు, నా ఆత్మధ్వనాలు వినేవారు లేరు, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుంది కదా అని ఎప్పుడు అనుకోకుండా ఆ బావి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే దూత ప్రత్యక్షమయ్యాడు. దూతను పట్టుకుంటూ ఉన్నాడు, దూతను బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బ్రతుకుతాను, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బాగుపడతాను, నువ్వు ఆశీర్వదిస్తేనే నా బ్రతుకు బాగుంటుంది, నువ్వు ఆశీర్వదించు అని రాత్రంతా కన్నీరు కార్చి మొరపెట్టి బ్రతిమలాడుతూ ఉన్నాడు ఈ యాకోబు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే బ్రతిమలాడుతూ ఉన్నాడో దూతను అడుగుతూ ఉన్నాడు, ఒరే నీ పేరేంట్రా బాబు, నీ పేరు చెప్పరా, నీ పేరు చెప్పరా అని దూత అడుగుతున్నాడు. కానీ ఈయన మాత్రం నోరు తెరవట్లా. ఆమె చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇందాక అయ్యగారు కుమారు కూడా జ్ఞాపకం చేశారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆ ఊరిలో ఆమెకు పెట్టిన పేరు పాపాత్మురాలు. ఈ గ్రామంలో ఎవరైనా మాట అన్నారు మనల్ని ఏం చేస్తాం? చెప్పరేంటండి, ఏమంటాం? ఉరి తీసేస్తాం, ఉతికేస్తాం. సారీ కొంచెం మాట్లాడాడు. అసలు ఎవడరా నువ్వు నాకు పేరు పెట్టడానికి, నేను పాపం చేస్తే నువ్వు చూసావా అని అడగమా? మాట్లాడరు ఏంటండి? అడగమా? మరి తల్లి ఏం మాట్లాడలేదే, ఏం చెప్పలేదే, ఏం బదులివ్వలేదే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె ఏ పని నిమిత్తమైతే సీమోని ఇంటికి వెళ్ళిందో ఆ సీమోని ఇంటిలో యేసుప్రభు ఉన్నాడని తెలుసుకుందో, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఆయనకి, ఆయన ఆశీర్వాదం నాకు తెలుసు తప్ప ప్రజలు ఏమనుకుంటే నాకేంటి అని అనుకొని యేసుప్రభు వెనకాలకి వెళ్ళిపోయి అత్తరు బాటలు తీసుకుంది, కన్నీరు కారుస్తూ ఉంది, ఆయన పాదాలు తడుపుతూ ఉంది, తుడుస్తూ ఉంది, తన కురులతో అంత తుడుస్తూ ఉంది. అంత అయిపోయిన తర్వాత అత్తరు తీసుకుంది, యేసు పాదాలు
గాలికి పోసింది, ఆ ఇల్లంతా సువాసనతో నిండింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈమె చేసినటువంటి కార్యం అనేకమైనటువంటి ప్రజలందరి ఎదుట చెప్పదగినదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాగైతే యాకోబు మిగిలిపోయాడు కదా, యాకోబు ఏడుస్తున్నాడు కదా, యాకోబు బాధపడుతున్నాడు కదా. మరి దేవుడైనటువంటి ఆయన దూతను పంపినప్పుడు ఈ దూత అయిన యాకోబు పేరు తెలుసుకోలేదా? యాకోబు యొక్క జీవితాన్ని మార్చలేడా అని అడిగితే ఖచ్చితంగా మార్చగలడు. కానీ అయినా నిన్ను అడుగుతున్నాడు, నీ పేరేంట్రా బాబు? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు, కానీ అయ్యా మీ నాన్నగారి పేరేంటంటే, మా నాన్నగారి పేరు మీకు చెప్పాలండి. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి అని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వు సూటు బూట్ వేసుకోగానే, సాక్స్లు వేసుకోగానే, చక్కటి టీవీగా ఉండగానే నీకు మీ అమ్మ నాన్నలు గుర్తు రావట్లేదా? వాళ్ళు బ్రతికినటువంటి దినాలు గుర్తు రావట్లేదా? వాళ్ళు ఎంత కడుపు మార్చుకొని, వాడు ఎంతగా ఏడ్చి కన్నీరు కాచి రూప దాచిపెట్టి నిన్ను ఎంతగా చేసినప్పుడు ఆ విధానానికి తెలియట్లేదా? ఇప్పుడు ఎవరైనా మీ తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వేం కూతురువి, నువ్వేం కొడుకువి? చెప్పండి హల్లెలూయా. చెప్పాలి దేవుని గురించి, నీ తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పాలి, నిన్న కన్న తండ్రి గురించి చెప్పాలి, నీ తల్లి గురించి చెప్పాలి, నీ కుటుంబం గురించి చెప్పాలి. నా దేవుడు నా జీవితంలో ఏమి చేశాడో చెప్పాలి ఈ లోకానికి. యాకోబు ఏడుస్తున్నాడు, అంతా అయిపోయింది, తెల్లవారు అయిపోతుంది, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోతుంది. అయ్యి బాబు నన్ను వదిలేలా లేడురా, అసలు నీ పేరేంట్రా బాబు, మరి చెప్పరా అని యాకోబుని అడుగుతున్నా సరే యాకోబు ఏ మాట మాట్లాడకుండా ఉండేసరికి ఆ దూత అంటున్నాడు, నాకు టైం అయిపోయింది అని చెప్పి దూత ఆయనతో పోరాడేసరికి ఆ తోడ గూటు మీద ఉండేటువంటి నరాన్ని కొట్టగానే నరం విరిగిపోయింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. దేవునికి స్తోత్రం. ఏం పేరు? గట్టిగా చెప్పండి, ఏం పేరు? యాకోబు అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఇప్పుడు దూత అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేల్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అసలు ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దూత ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, ఈయన దూత వైపు చూస్తూ ఉన్నాడు. అంటే మనము దేవునితో ఆ సహవాసం కలుగున్నప్పుడు, ఆయన మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేని గురించి చింతపడద్దు, దేని గురించి బాధపడద్దు. ఇదిగో పేరును మార్చి, బ్రతుకు మార్చి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ అన్న పేరు యాకోబుకు పెట్టబడితే ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం అన్ని దేశాల కంటే సంపన్నమైన దేశం, గొప్ప దేశం ఇజ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం. చిన్న దేశమే, దాని చుట్టూ ఎన్నో రకరకాల శత్రుముఖులు ఉన్నారు, అనేక అరబ్ కంట్రీలు ఉన్నాయి. ఎంతమంది ఆ దేశం మీదకి దాడి చేసినా ఇజ్రాయేల్ దేశం మాత్రం కదలనే. మీరు హిస్టరీ చెక్ చేసుకోండి గూగుల్లో. యూ కెన్ టైప్ అబౌట్ ఇజ్రాయెల్ కంట్రీ అండ్ హిస్టరీ అబౌట్ ఇజ్రాయెల్ అని కొట్టండి, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. పుట్టిన పిల్లలకి సైతం వారిని ఆర్మీలో జాయిన్ చేస్తారంట. పుట్టిన పిల్లలు సైతం వారు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దగ్గరికి 22 సంవత్సరాలు ఆ యవనస్తులకి రాగానే 22 సంవత్సరాల్లో ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి సైనికుడిగా తయారు చేస్తారంట ఇజ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం. ఎందుకంటేనంటే ఇజ్రాయేల్ దేశం ఆయన వైపు చూస్తుంది, ఆయన ఇజ్రాయేల్ దేశం వైపు చూస్తున్నాడు. మరి నువ్వు నేను ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపా, ఇరుగువారి వైపా, పొరుగువారి వైపా? వాడు రూపాయి ఎత్తాడు, ఈడు రూపాయి ఎత్తాడు, వాడు సహాయం చేస్తాడు. ఎవడి వైపు చూడద్దు, దేవుని వైపు చూడండి. ఆమేన్. ఆయనే మన కన్నీటిని తుడుస్తాడు, ఆయనే మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయనే మన బలపరుస్తాడు. ఇదిగో స్టెఫను భయపడలేదు, ఇదిగో ఆయన చూసిన దర్శనాన్ని చెప్పాడు, వాళ్ళు మీద పడ్డారు, అతన్ని చంపారు. చంపినప్పుడు ఆయన మాట అంటున్నాడు, తండ్రి వీరి మీద నేరము మోపద్దు. హల్లెలూయా. అనుకునేవారు అనుకునేవండి, ఎవరి మీద మనం నేరం మోపక్కర్లా, ఆయనే అన్ని చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్టెఫను వలె ఆకాశం వైపు చూద్దాం, హాగరు వలె ఇదిగో నన్ను చూచుచున్న దేవుడు నీవే అని ఆ దేవునికి పేరు పెట్టినట్టుగా, ఇదిగో దూత యాకోబుని చూచినట్టుగా, యాకోబు ఇదిగో దేవుని దూత వైపు చూచినట్టుగా మనం కూడా ఆయన వైపు చూద్దాం, పరలోక దర్శనాలు పొందుకుందాం, అనేక మందికి చెబుదాం. ఈ లోపల క్రీస్తు కొరకు అతసాక్షులుగా బ్రతికి పరమందున్నటువంటి ఆ దేవుని సముఖంలో చేరుదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు మనందరితో మాట్లాడుతూ వచ్చిన మాట,
ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడని దావీదు అన్నాడు. ఇదిగో కృప కలిగిన దేవుడిగా నాకున్నాడని దావీదు అన్నాడు. మరి నువ్వు చెప్పగలవా? ఆయనే నా ఎత్తైన కోటని, ఆయనే నాకు ఆశ్రయమని, ఆయనే నాకు ఆధారమని చెప్పగలవా? స్టెఫన్ చెప్పాడు, హాగరు చెప్పారు, ఇదిగో యాకోబు చెప్పాడు, ఆయన నాకు ఆధారం, ఆయన నా కోట. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు నీ నా బ్రతికి ఎలా ఉంది? నీ నా జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాను. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము నాయన? మా జీవితాలలో మాకు ఎత్తైన కోటగా నువ్వు ఉన్నావు. ఎటువంటి ఆపద, ఎటువంటి నాయన అయానికి స్తోత్ర విరోధులు, శత్రువులు అయా మమ్మల్ని ఆవరించకుండా, అంటకుండా, ముట్టకుండా, తాకకుండా మీరే నీ కృపతో మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. ఇక ముందు నడిపించండి. నీ మీద ఆధారపడి ముందుకు సాగుతాం. సహాయం చేయండి. ఇహలోక పరమైన మనుషులు ఎన్నో మాటలు అంటారేమో ప్రభు, అయినప్పటికీ నీ వైపు చూస్తాం, నీ తట్టు కన్నులు ఎత్తుతాం. అయ్యా నువ్వే మాకు ఆధారము తండ్రి. సహాయం చేసి నడిపించమని, స్టెఫను వలె తగ్గించుకున్న కృపను మాకు అనుగ్రహించమని, నీ మహిమను చూచే కృపనిమ్మని, అయ్యా నిన్ను చూచే కృపనిమ్మని ప్రార్థిస్తూ వచ్చిన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. మంచిది.